జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర పర్యటించారు. భారీ వర్షాల కారణంగా దేవునపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్రియాల్ చెరువు దగ్గరలో జాతీయ రహదారి డ్యామేజ్ కావడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్వయంగా సందర్శించి నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడి రహదారిని త్వరగా పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. चिन्ना तकलीफ बड़ा तकलीफ थोड़ी हिपरेज गांव के बारे में भी प्रस्तावन किया है। जो भी नुकसान है आपको उसको डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के हिसाब से पूरा नोट करके जो भी जिला వర్షపాతాన్ని ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఆల్మోస్ట్గా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా అన్ని చోట్ల కంప్లీట్ అయింది. సుమారు 1044 మంది కూడా సేఫ్ హౌస్కి రెస్క్యూ చేయడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మనకు తెలిసిన డెత్ టోల్ ప్రకారం 3 మనుషులు చనిపోవడం జరిగింది. బట్ ఎస్డిఆర్ఎఫ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్సలెంట్గా పనిచేసి ఆల్మోస్ట్గా ప్రజల ప్రాణాలను కాపాడడం జరిగింది. ఈరోజు మన నిజాం సాగర్ మండలంలో ఈ షెల్టర్ హోమ్స్కి రావడం జరిగింది. అండ్ నిజాం సాగర్లో డ్యామేజ్ని, రోడ్ కనెక్టివిటీ డిస్ట్రక్షన్ని అంతా కూడా అంచనా వేయడం కోసం రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా మా స్టాఫ్ తోటి అండ్ డిఆర్ఎఫ్ టీంతో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ వాళ్ళు చేసిన మంచి పనికి గాను వాళ్ళకి అప్రిషియేట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికి చూస్తే కొంచెం రోడ్ కనెక్టివిటీ బాగాలేదు. అండ్ చాలా చోట్ల కూడా ఇంకా వరద నీరు ఉధృతంగా చాలా హెవీ స్పీడ్తో పాస్ అవుతుంది. కాబట్టి ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాము. సో రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నేషనల్ హైవే 44లో ఇంకా కొన్ని రిపేర్స్ పెండింగ్ ఉన్నాయి. సో కేవలం ఒక్క లేన్లో మాత్రమే అది అవుట్ ఆఫ్ 4 లేన్స్ ఒక్క లేన్ మాత్రమే పనిచేస్తుంది, అది కూడా 2 చోట్ల. కాబట్టి ప్రజలందరూ కూడా ఆల్రెడీ ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ ఉన్నాము. సో వాళ్ళు కూడా ఆల్టర్నేట్ రూట్స్ ద్వారా కూడా హైదరాబాద్కి కానీ నిజామాబాద్కి కానీ వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ.